ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా పురసైవారి తోట ఉత్సవం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి ఆరాధనలు. తిరుపతిలో గోదాదేవి తిరువాడిపురం ఉత్సవాలు పరిసమాప్తం. గోదా సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆస్థానం. అహోబిల క్షేత్రంలో ఘనంగా ఆండాల్ తల్లి తిరునక్షత్రోత్సవం. శ్రీ ప్రహ్లాద వరద స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు. శ్రీ సత్యనారాయణ స్వామి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అన్నవరం పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక ఉత్సవ సంబరాలు. శాస్త్రోక్తంగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మ కుంభాభిషేక మహోత్సవాలు. చంద్రగిరిలో అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు. శ్రీ ఆండాల్ అమ్మవారి తిరువాడిపురం శాతమొరను పురస్కరించుకుని బుధవారం తిరుమలలో పురసేవారి తోట ఉత్సవం ఘనంగా జరిగింది. పురాణాల ప్రకారం పాండ్య దేశంలో విష్ణు భక్తుడైన శ్రీ విష్ణు చిత్తుడికి చెందిన తులసివనంలో భూదేవి అంశగా గోదాదేవి అమ్మవారు ఆవిర్భవించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీటీడీ ప్రతి ఏడాది తిరువాడిపురం శాతమొర నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పురసేవారి తోట వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు నివేదనలు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా మార్గ మధ్యంలో పొగడ చెట్టుకు హారతి, పుష్పమాల, శఠారి సమర్పించారు. శఠారికి అభిషేకం నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లు ఆలయమాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాల్ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో చివరి రోజైన బుధవారం ఉదయం ఆండాల్ తల్లికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం బుధవారం సాయంత్రం అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద అమ్మవారికి సంప్రదాయ శోభితంగా ఆస్థానం నిర్వహించారు. తమిళ ఆడి నెల పూర్వ ఫల్గుని నక్షత్రం రోజున గోదాదేవి శ్రీరంగంలోని పెరియాళ్వార్ ఇంటిలోని తులసి వనంలో లభించారు. ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం 10 రోజుల పాటు శ్రీ గోదాదేవి తిరువాడిపురం ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా జూలై 29వ తేదీ నుండి ఆగస్టు 7వ తేదీ వరకు అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆఖరి రోజైన బుధవారం ఉదయం గోదాదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర క్రతువులను పూర్తి చేసిన అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆండాల్ అమ్మవారికి, శ్రీ గోవిందరాజస్వామి వారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఇక తిరువాడిపురం ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం గోదాదేవి అమ్మవారికి ఆస్థానం జరిగింది. పట్టు పీతాంబరాలు, పూలమాలలతో విశేష అలంకార శోభితులైన ఆండాల్ అమ్మవారిని ఒక తిరుచిపై, శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారిని మరో తిరుచిపై వేంచేపు చేసి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి ఊరేగింపుగా అలిపిరి శ్రీవారి పాదాల మండపానికి వేంచేపు చేశారు. ఆండాల్ తల్లికి, దేవేరి సమేత గోవిందరాజస్వామి వారికి అర్చకులు సంప్రదాయ శోభితంగా ఆస్థానం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఆపై అక్కడి నుండి వివేకానంద సర్కిల్ వద్ద ఉన్న గీతా మందిరానికి ఉత్సవాలను వేంచేపు చేసి సన్నాయి వాయిద్యాల నడుమ ఆస్థానం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లు తిరిగి గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకోవడం 10 రోజుల పాటు నిర్వహించిన గోదాదేవి అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు ముగిశాయి. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో శ్రీ గోదాదేవి అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అహోబిలేశ్వరుల దివ్య సన్నిధిలో పుబ్బ నక్షత్రం పర్వదినాన నిర్వహించిన విశేష స్నపనాభిషేకం భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించింది. ఈ సందర్భంగా దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి, శ్రీ గోదాదేవి అమ్మవారికి నవకలశాభిషేకం జరిపారు. ఆపై సుందర శోభితంగా అలంకరించి ఆస్థానం జరిపి మహామంగళహారతులు సమర్పించారు. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు. కాకినాడ జిల్లా అన్నవరంలో రత్నగిరిపై కొలువైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవపేతంగా జరిగాయి. ఏటా శ్రావణ మాసం విధియ రోజు మఖ నక్షత్రయుక్తంగా స్వామివారి సన్నిధిలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని అనివేటి మండపంలో అనంతలక్ష్మి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలవతీర్చారు. ఆపై అర్చకులు వేద పండితుల వేదమంత్రోచ్చారణ నడుమ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ మండపారాధన, నక్షత్ర జపం, శ్రీ లక్ష్మీ గణపతి మహామంత్ర జపం, శ్రీ వైకుంఠ నారాయణ ఉపనిషత్ పారాయణం, ఆయుష సూక్త పారాయణం, గాయత్రి మంత్ర పారాయణం, దుర్గా సూక్త పారాయణం, పురుష సూక్త పారాయణం, మన్య సూక్త పారాయణం, శ్రీరామ తారక మంత్ర పఠనం ఇత్యాది క్రతువులను సంప్రదాయ భరితంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి జన్మ నక్షత్రం మఖ నక్షత్ర హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కళా నీరాజనం ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లింది. టీటీడీ ముఖ్య నిఘా భద్రతా అధికారిగా ఎస్ శ్రీధర్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలను చేపట్టారు. ఆపై రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. టీటీడీ ముఖ్య నిఘా భద్రతా అధికారిగా బాధ్యతలను స్వీకరించిన ఎస్ శ్రీధర్ తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల ఎస్వీబీసీతో మాట్లాడారు. తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి డీజీ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది.
రాబోయే పరిస్థితులన్నింటినీ కూడాను కూలంకషంగా అవగాహన చేసుకొని స్వామివారి సేవకి వస్తున్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో భక్తుల సాటిస్ఫాక్షన్ ఇచ్చేసే విధంగా ఉండేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా భగవంతుని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా అందరం కలిపి శ్రీవారి సేవకి పూర్తి స్థాయిలో మమేకం అయ్యేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా పోలీస్ శాఖ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఆలయానికి గ్రామాలుగా ప్రజలు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయాన్ని ఆధునీకరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు అమ్మవారి నూతన ఆలయ యంత్ర శిఖర ప్రతిష్ఠ సహిత శతచండీ సహిత సహస్ర కలశ కుంభాభిషేక మహోత్సవాన్ని 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో బుధవారం ఉదయం స్వస్తి పుణ్యాహవాచనం, యాగశాల ప్రదక్షిణం, భూత బలిహరణ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య మండపారాధన, మార్జనలు, శతచండీ పారాయణం, అఖండ దీపారాధన, అస్త్రదేవత మండపారాధన, విశేష హోమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి వెంకట మణిప్రసాద్ దంపతులు అమ్మవారి ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పులివర్తి వెంకట మణిప్రసాద్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. లయకారుడు పరమేశ్వరుడి కాలస్వరూపమే శ్రీ కాలభైరవ అవతార విశేషం. మహోగ్రమూర్తిగా అభివర్ణించే కాలభైరవుని ఆరాధనతో సర్వగ్రహ దుష్టపీడ నివారణ జరుగుతుందని ఐతిహ్యం. అందులోనూ ఎంతో విశేషమైన వాయుక్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో కాలభైరవుని దర్శనం భక్తులకు సర్వశుభకరం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలోని జ్ఞానప్రసూనంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలో కాలభైరవ ఆరాధనం సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి ప్రార్థన చేశారు. ఆపై సంకల్ప పూజలను పూర్తి చేసి పంచామృతాలు, ఫలరసాలు, విభూది, చందనం వంటి మంగళ ద్రవ్యాలతో మంగళమూర్తికి అభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి నిమ్మకాయ హారాలను, నివేదన, నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
శ్రీకాకుళంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. గోదాదేవి అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం జరిపి శ్రీ గోదాదేవి అమ్మవారు, నమ్మాళ్వార్, రామాంజనేయ స్వాములకు వేదమంత్రాల నడుమ అభిషేకాన్ని విశేషంగా జరిపారు. ఆపై పూలమాలలు, ఆభరణాలతో అలంకరణలు చేసి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఆండాళ్ తల్లిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక రంగారెడ్డి జిల్లా సంతోష్ నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలతో ఆండాళ్ తల్లికి అలంకరణ చేసి అష్టోత్తరాలతో అర్చనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో తిరువాడిపురం ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. మూలవర్లకు విశేష ఉపచారాలను పూర్తి చేసిన తరువాత అర్చకులు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ గోదారంగమన్నార్ ఉత్సవాలను వేంచేపు చేశారు. పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం జరిపి నైవేద్యం, నక్షత్ర హారతులు, కర్పూర హారతులు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పాలేటి తీరంలో నెలవైన శ్రీ గోదా సమేత చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి అభిషేకం, తులసి దళార్చనను కనుల పండుగ నిర్వహించారు. అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ఆవరణలో పీఠంపై వేంచేపు చేసి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి తులసి దళార్చనను విశేషంగా జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అదేవిధంగా చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో గోదాదేవి అమ్మవారికి తిరుమంజనం జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా అర్చకులు తొలుత శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారికి ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై గోదాదేవి అమ్మవారికి పాంచరత్ర ఆగమం ప్రకారం శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం జరిపారు. ఆపై చక్కటి అలంకరణతో స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం కోసన్నపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రావణమాస పూజల్లో భాగంగా అర్చకులు పవిత్ర జలాలు, పలు రకాల ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారికి చక్కటి అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా నైవేద్యం, హారతులు సమర్పించారు. చిత్తూరులో భక్తుల ఇష్టదైవంగా కొలువైన తల్లి చిత్తూరమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని షోడశ బహురూపిణిగా, సర్వాయుధధారిణిగా, సకల శుభాలను ప్రసాదించే మంగళకర దేవతగా అలంకరించి పూల ప్రభపై ఆసనలు చేశారు. అనంతరం భక్తుల సంబరాల నడుమ నగర వీధుల్లో అమ్మవారికి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. తిరుపతి జిల్లా నారాయణవనంలో వేంచేసిన పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 29వ తేదీ నుండి ఆగస్టు 7వ తేదీ వరకు కొనసాగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆండాళ్ అమ్మవారిని సర్వాభరణ భూషితంగా తిరుచిపై వేంచేపు చేసి నారాయణవనం వీధుల్లో ఊరేగించారు. ఇంటింటా భక్తులు అమ్మను దర్శించుకుని హారతులు సమర్పించారు.
సుదతి చందము నేడు వేడుక సింగారాలు వింత వింతలాయను చూడరమ్మ ఇంతులాల సుదతి చందము నేడు వేడుక సింగారాలు వింత వింతలాయను చూడరమ్మ ఇంతులాల సుదతి చందము నేడు వేడుక సింగారాలు వింత వింతలాయను చూడరమ్మ ఇంతులాల. నెల్లూరు జిల్లా జొన్నవాడలో వేంచేసిన మహాశక్తి రూపిణి శ్రీ కామాక్షితాయి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా మహిళా భక్తులు కామాక్షితాయి సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి సన్నిధిలో కాత్యాయని వ్రత దీక్షలను స్వీకరించారు. ఆలయ ముఖమండపంలో ప్రత్యేక ఆసనంపై శ్రీ కామాక్షితాయిని సౌభాగ్యాలను ప్రసాదించే కాత్యాయని మాతగా అలంకరించి కొలవతీర్చారు. మహిళలు శ్రద్ధ భక్తులతో తమ శక్త్యానుసారం అమ్మవారిని వ్రత దీక్షలతో కుంకుమార్చనలతో సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరులోని తోటపాళ్యంలో వేంచేసిన మహిమగల దేవత శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించనున్న నూతన విగ్రహాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అలాగే లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ యాగశాలలో విశేషంగా హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది.
ఎంతమాత్రమును ఎవ్వరు తలచినా అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపదమృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. అందిన కటిహస్తము అభయహస్తము వాడు, అందెల గజ్జల పాదాల మరువాడు. అందిన కటిహస్తము అభయహస్తము వాడు, అందెల గజ్జల పాదాల మరువాడు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా
అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.